అమ్మగారు చెప్పారు, ఇంకొక 5 నిమిషంలో 2 కొండ తాండి ఉండే మరం పైక ఉండే కిలైల ఒక పాంబు ఉంది. ఆ పాంబు కొత్తి అన్నపక్షి చచ్చావడ, ఇది ఇక్కడ ఏంట్రా చేస్తా ఉంది అట్లా అని చెప్పేసి నేను మరచి తిని, మంచి వేళ నువ్వే ఎత్తుని దాన్ని అక్కడ పెట్టేస్తుంది. ఈ వేళ వచ్చి దాన్ని వచ్చి చంపిను నేను. అప్పుడు వచ్చి ఆ కళ్ళుకి వచ్చి ఫీల్ చేసి తప్పుండ మన్నించుకోండా, నేను వచ్చి మీ వంటి నుంచి ఎట్లనాவது కాపాతిరవచ్చు అట్లాంటి తప్పు కనుక వేసేసి మీరు దేవుడు నేను అది యోచించకుండా మీ వంటి కాపాతం దాన్ని తప్పు మన్నించుకోండా. అప్పుడు వచ్చి ఏం చెప్పారు అమ్మగారు అంటే, లేదు నువ్వు తప్పే చేయలే, నువ్వు మన్ని పడక, నేను ఇగో దేవ రహస్యం చెప్పాను, ఊరి చెప్పకూడదు నేను ఈ చెప్పాను. ఏమి అట్లా అంటే, నీతోడ కర్మ నీతోడ తల ఎలుతుపడి அடுத்த వారం వచ్చి ఒక పెద్ద నాగ పాంబు అంటే నీకు రాజనాగం అంటే నీకు సండ, ఆ సండలో నీ కాలు ఫ్రాక్చర్ కాపోతాను, అదని అడిగిపోతాను. అంటే నేటికి ఈ అన్నపక్షిని కాపాతావాలనేసి నువ్వు స్టెప్ ఎత్తి తీదాన, ఆ స్టెప్ ఎత్తి నా నుంచి విధిపడి సండ నడుచున అంటే నీకు ఫ్రాక్చర్ కాదు, నీతోడ పుణ్యం చేర్చిండాలి. అప్పుడు మనంతా గుడికి ఎందుకు పోయేమే, మంచిది ఎందుకు చేసామంటే మన తల విధిపడిదా నడిచిన దాన్ని ఎంతలోకి మన వల్ల మార్చముడుచున మనకు ఫేవర్ కాదు. ఆ ఫేవర్గా మార్చేందుకు మనం ఏం చేసాము, ఒక్కో తాళ్ళను పోయి ఏదేమో మంచిది చేసి మన పక్క మార్చుకోముడుచునా అట్లా అని చెప్పాను. గుడికి పోయి అర్చన చేసాము. ఎందుకు అర్చన చేసాము, ఈ ఉలగంలో ఎంతనో పేరు ఉంటాం, నా వంట వస్తారు వచ్చిందనే ఏదో అడుగుతారు, నేను ఓరుని తెలుస్తాను అంటారు. నాకు తెలియదు అని చెప్తే ఏమవును, వాళ్ళ మనసు కష్టపడింది. ఆయన కొంచెం యోచించి జ్ఞాపకం వస్తుంది అమ్మరని చెప్పి లే మీరు మర్చింటారు, నేను వాళ్ళని కష్టపడతకూడదు నేను కోసం మరి మనం చెప్తున్నాం. వాళ్ళు ఏం చెప్తారంటే, నేను క్లూ ఇచ్చా 2 వర్షం ముందు మనం మీట్ చేసిండాము, జ్ఞాపకం ఉండదు. ఇప్పుడు మనకు అక్కడ ధర్మ సంఘటన జాస్తి అవుతానే ఉంది, మనం ఏం చెప్పేది ఏదని చెప్పి హర్ట్ అయిపోతుంది. అవునంటే మిమ్మల్ని మా తెల్లంటే హర్ట్ అయిపోతుంది, అవి చెప్ప ముడిది కటసి వరకు చెప్పేవాళ్ళు, కటసి చెప్పరు మీకు నన్ను తెల్ల పోండని చెప్పేసి కూర్చు. ఇప్పుడు ఓరికి ఏం నడిచా కరెక్టా, మన దేవుడు అంట పోయి నే ఓరని తెలిసినా అలాంటి అడగకూడదు. మనం పోయి దేవుడు అంట నా పేరు సబరి, నేను విశాఖ నక్షత్రం బుధనకుల గోత్రం అట్లాంట చెప్పి దేవుడు అంటే నాకేం కావాలంటే అడగ, అదిదా అర్చన. ఇది మీరు అర్చన ఐవారు వంట ఇచ్చి చేసి కావాలంటే అవసరమే లేదు. మీరే పోయి మీతోడ పేరు, మీతోడ నక్షత్రం, మీతోడ గోత్రం చెప్పి మీరే ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. దేవుడు మనతోడ తలరాత పేజీని ఎత్తిపెట్టినది ఈజీగా ఉంది, ఇమీడియట్గా ఎత్తిపెట్టినేసి మనం ఏం చెప్పామో దాన్ని కరెక్ట్ చేసి అది ఏ ముడిస్తే ఇచ్చేసి మన పుణ్యం ఏమైంది చూసేసి మార్చేసి మనం ఉడిచేసి అప్పుడు మనం ఏం చేయాలి అట్లా అంటే, దేవుడు అంటే పోయేప్పుడు ఫస్ట్ మన ఊరుని చెప్పాలి, నేందా ఇది దేవుడికే తెలిసిన ఆ గ్యాప్ మన దేవుడిని యోచింది గుడి కూడా. నేనే చెప్పాను ఎంత నా వంట వాళ్ళ పేరు చెప్తాను, నేను తెలుస్తాను అని చెప్పి ఇమీడియట్గా వాళ్ళ పేరుని చెప్పేస్తాను. నాకు ఒళ్ళ హ్యాపీగా ఉంది. ఎలాంటే నాకు క్విజ్ ప్రోగ్రామ్ పెట్టేది వాళ్ళకి ఇంటెన్షన్ లేదు కదా. మరి మనపై దేవుడు అంటే మనపై చెప్పేప్పుడు ఫస్ట్ మన ఊరు, మనతో నక్షత్రం ఏమి, మన గోత్రం ఏమి చెప్పి మనకి ఏం కావాలో మనం అడిగవచ్చు. శిల పేరుకి ఏం కావాలంటే అడిగిందిగే తెలియదు. ప్రచన్నలు అర్చన చేస్తున్నాం ఎలాంటే అర్చనలో మీకు ఏమేమి కావాలో అంత వచ్చేసాం. సకల ఐశ్వర్యము మీకు కావాలంటే అయ్యవారే చెప్పి గణపడిస్తారు. మీరే చెప్పారా కొళ్ళ సంతోషం, నేటికింత సంకల్పం అందరూ పెట్టుకుంటారు. వాళ్ళే వచ్చి మనకి ఏం కావాలంటే అడిగింది తెలుసాను, అప్పుడు మనమే అడిగవచ్చు. సో ఈ మరి వచ్చి ఒక్కొక్క దీనికి ఒక ఫార్మెట్ పెట్టుకుంటారు. ఆ ఫార్మెట్లో అంత అర్థాలు ఉంది. ఆ అర్థాలని మనం ఎంతలోపు యూజ్ చేస్తున్నామని మనం యూజ్ చేసుకోవాలంటే బాధింపు అర్థానికి లేదు మనకుదా. సో ఆ మరి గుడి అర్చన అంటే ఇద్దాం, అదే మరి విధిపడిదా నడిచినంటే దాన్ని మార్చముడిచినది అని నేను ప్రూఫ్ చెప్పేస్తాను. సో అందులో మన దేవుడి కంతా చెయ్యాల, ఎప్పుడు అది మారుతుందో అది మనకు ఫేవర్గా మారున్నాయి అట్లా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి. ஒரு ரசலேகந்த அதாவது పండు ఉండేది 2 నాలుగు పండు ఉండేది అట్లాంటి సమయాన మనం వచ్చి వాళ్ళ కోసం చేస్తుంది కాకుండా వాళ్ళు కష్టపడేది చూస్తుంది కాకుండా మనం చూసుకోకుండా అట్లా చెప్పేసి అప్పుడు అది యూనివర్సల్ గా ఆపోజిట్ ద్వారా మనం కలిసేది. అదా మీరు అడిగేది ఇప్పుడు మీరు చెప్పేదిలోనే ఒకే ఒక లైన్ ఇచ్చా మన వాళ్ళు చూసుకోముడిలే అది మీకు కలిసి చెప్పలే, అది మన దాన పెడితేమంటే యూనివర్సల్ ఆపోజిట్. మనం వచ్చి తలిచి ఇవ్వాలంటే మీరు ధన పెట్టేదాని నుంచి మట్టు అవసరం పోయేది. మీ ఇంటెన్షన్ ఏది, వాళ్ళు కష్టపడకూడదు నీ ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్ మీ పుణ్యం చికెన్. మీరు ధన పెట్టేదాని నుంచే ఉసురు పోయేది. ఆ ఉసురుకి తని కర్మ ఉంది, ఆ ఉసురుకి అది ఎప్పుడు పోవాలనో పోను అంటే మీరు దానికి ఏం ముయర్చి ఎత్తారని ఎంత మీరు వచ్చి వాళ్ళు అసుండవాలని తలిచారా దానికి మీకు పుణ్యం. మీరు అసుండవాలని దానికోసరదా వాళ్ళు పోయేవాళ్ళని తలిచారా దానికి మీకు పుణ్యం. వాళ్ళు పోతే మనకి శీఘ్రం సొత్తు వచ్చేస్తున్నానేసి వాళ్ళు పోవాలని ధన పెడితే పా మీకు వ్యత్యాసం తెలుస్తుంది కదా. వాళ్ళు చూసిన దేవుడు నాకు బలం ధారాళంగా అడగచ్చు. దాంట్లో ఇంకో ప్రశ్న ఉంది, వాళ్ళని చూసిన ఎలాగో బలం ఇస్తే కూడా వాళ్ళు కష్టపడతా ఉన్నారే. మీరు దాంట్లో డిఫరెన్స్ ఉంది. మీరు ఈ మరి చేర్చి అడగచ్చు, మీరు చెప్పే మరి చేర్చి అడగచ్చు. అంటే
వాళ్ళు పోయడం కనపెట్టేదానికి కారణం ఇదిగా ఉండవు. వాళ్ళు కష్టపడేది మనం చూడ முடியல. వాళ్ళు అంత కష్టపడేది. కొండ పేరు పండుండే వాళ్ళు నేను పోయడంలో అంటేనే పండును ఉంటాయి. అంత వాళ్ళు తుడిచేప్పుడు మనతోడ ప్రేయర్ ఒక అడిషనల్ హెల్ప్ వైబ్రేషన్గా ఉన్నవాళ్ళు. ఆ మరి అడిగే వాళ్ళంతా పోరు కొల్ల. ఇప్పుడు మేము ఆన్మీకంలో చెప్తారు కొల్ల పేరుకి వచ్చి స్వర్గం పోవాలంటే ఆశ, అంటే ఓరిమే చచ్చావాలంటే ఆశ లేదండి. రెండుమే ఆపోజిట్ தானே. సో ఆ మరి వచ్చి మన ఉపయోగించి టీచుండమే వచ్చి ఉసురుతోడ వాళ్ళు బత్త కావాలని దానికి టెక్నిక్ అంతా ఉంది. ఇప్పుడు ఈ మై రేయికి ఆ మరత ఏం చెప్పారంటే వాళ్ళని చేయి పెట్టి మీకు సరిపోయాయని చెప్పండి, సరిపోయాయి అదంతా ఒక ఫార్మాట్. ఇంకో ఫార్మాట్ ఉంది, ఏం తెలుసు నా ఫార్మాట్ అవి మీకు నేను చెప్పాను. వాళ్ళు నస్స బత్త కావాలా అట్లా అంటే వాళ్ళ ఆశని మీరు జాస్తి చేయాలి. ఏలంటే వాళ్ళ ఆశ పడను అది నడిచి వాళ్ళ ఆశని మీరు జాస్తి చేయాలి. కొల్ల పేరు చెప్తారు ఏమిటంటే ఆన్మీకంలో ఉండేసి మీరు ఆశని జాస్తి చేయాలని చెప్పారు. ఎట్లా అంటే సద్గురు చెప్పిండారు, మీ ఈశా సద్గురు పతి మీకు తెలిసిండొచ్చు. వాళ్ళు ఏం చెప్పిన అత్త నీకు ఆశ ఇప్పుడు అని చెప్పి ఏలంటే అప్పుడు మీరు బతుకుతుంది అంటే ఆశ నెరవేరాలంటే బతపడదు. ఏదో ఒక కారణానికి కోసంగా అది నెరవేరకుండా ఉంది, ఆ తృప్తి ఉండాలి. ఏదో రీజన్ ఉంది, ఆ రీజన్ తేడాలు కూడా ఉండొచ్చు. అంటే నడిచినేసి ఎదురు చూడాలి అంటే ఏం చెప్పారు అత్త నీకు ఆశపడు అంత అప్పుడుదా మనం బతక ముడుచుంది. మీరు ఎప్పుడు మన ఆశలు తీరుతాందో అప్పుడు మనం ఉసురు పోడ్చును. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెప్పచ్చు. ఇప్పుడు మా ఎంఏ కూడా సీరియస్గా ఉంటుంది. సో అప్పుడు ఏమంటే క్యాన్సర్ ఉండేను మా అమ్మీకి. అప్పుడు మా అమ్మీకి వచ్చి 8 మనవరాళ్ళు 3 పేరుకి మటుగా పెళ్లి కాలే. ఆ 3 పేరుకి ఒక వర్షంలో పెళ్లి నడిపోతుంది. వాళ్ళు క్యాన్సర్ కొల్ల సీరియస్ అయిపోయి ఆపరేషన్ చేయాలి, పెద్ద ఆపరేషన్. 3 పేరు పెళ్లి ఫిక్స్ అయిపోయా. అమ్మీకి వచ్చి ఆ 3 పెళ్లిళ్ళు చూడాలంటే ఆశ. వాళ్ళు నస్తా అంత కడసి వరకు నగలంతా వేసి ఆ పెళ్లిళ్ళు వచ్చి అటెంచాలి వాళ్ళకి ఆశ, పట్టు చీర కట్టిన ఆశ. అంటే వాళ్ళు సీరియస్గా ఉన్నారు, ఆపరేషన్ చేయాలి. డాక్టర్ మేమంతా భయపడేది 80 వయసు ఆయా. ఎట్లా అంటే వాళ్ళ ఆపరేషన్ తాంగుతారు అలానే మేము భయపడాము. డాక్టర్ ஒயிட்டே చెప్తారు మేము అంటే స్త్రీ அவங்க கான்ஃபிடென்ட்டாக இருக்கிறாங்க ఆపరేషన్ பண்ணலாம். సో నేను చెప్తాను డాక్టర్ ఓకేనేరు, అమ్మీ ఓకేనేరు, మనకేమి చేస్తామని చేస్తాయి. చేసి దానివల్ల వాళ్ళు నస్సాయి 3 పెళ్ళి సూపర్గా అటెండ్ చేస్తాయి. టైం చీరలు మార్చి నగలు మార్చి అటెండ్ చేయాలి, వాళ్ళు తృప్తిగా ఉంటాయి. 3 పెళ్ళి ముడించ அடுத்த మాసం తిప్పి సీరియస్ అయిపోయి. తిప్పి డాక్టర్ చెక్ చేసి ఒళ్ళు కూడా పరవేశారు, ఆపరేషన్ చేయాలి. ఉడనే మేము ఏం చెప్తాం చేయండి యాలంటే ఒక ఆపరేషన్లో వాళ్ళ ఒక వర్షం బతక ముడిచానంట, మాకు ఫినాన్షియల్ ప్రాబ్లం లేదు చేయండి అట్లా చెప్పేస్తుంది. డాక్టర్ ఏం చేస్తే చెప్తారు వాళ్ళకి మనసు లేదు, వాళ్ళ మనసు చేస్తారు వద్దు అట్లా చేస్తారు. మన அறிவியல் సైన్స్ అంతా చెప్పాము, వాళ్ళు తేని నమ్మేరు చూడండి. పేషెంట్కి నమ్మిక లేదంట, వాళ్ళ మనసు ఉడిచేస్త్రీ మీరు ఉడిచిలో ఉండ చెయ్యవద్దు. అప్పుడు ఏమింట ఆశలు నెరవేరే వరకు ఉసురు మన్ని కొల పేరు చెప్తారు కులదేవుడిని అడగకుండా ఉసురు ఎత్తదు అట్లా అంటారు. వినపడిండారా? యాక్చువల్లీ దానికంటే అడ్వాన్స్ అయితే ఉంది. మన్ని అడగకుండా మనం ఉసురుని ఎత్త ముడిదు అంటారు. మన్ని కన్విన్స్ చేస్తున్నట్టు ఆ దేవుడు నువ్వు రా పోతాం అట్లా అనేసి. ఇప్పుడు మీరు యోచించి చూస్తారేంట, ఇప్పుడు మీ నాయన పడిపోడుస్తారేంట వాళ్ళతో లాస్ట్ ఒక 6 months కాన్వర్సేషన్ని మీరు యోచించి చూస్తారేంట. ఎప్పుడైనా మీ వంట అది కన్వే అయింది నేను ఎక్కడ அடுத்த వర్షం ఉండబోయా ఎత్తైనా పోయిட்டு ఉండు ఎక్కడైనా నేను అడగనే కల్లా మీ వంట ఉండు. వాళ్ళని కన్విన్స్ చేయకుండా వాళ్ళ ఉసురుని ఎత్తనే వాళ్ళకు పడును, వాళ్ళ మనసులో పడును. ఏదో ఒక వగల సంబంధమే ఉండదు మీకంట ఆ వార్త డిస్కషన్లో వచ్చింది. మొదటి దినమే వాళ్ళు చెప్పిండారండి, వేరెవరు ఉంటే సెల్ఫీ ఎత్తా ఉండినారు, వెనకాలపై నిల్చుని నన్ను చేర్చేసి ఏళయ్యా అట్లా అడిగితే రేవటి నీకు తేవపడను వీళ్ళు చెప్పింది. ఇది పోయి చెప్పారు ఉంటే లేదు. నేను అశ్విని టీచర్ అంటే నేను ఎంత పేరెంట్లో పోయి మాట్లాడినా అందులో నేను కొంచెం స్ట్రాంగ్గా చెప్పాను. ఎలా అట్లా అంటే వాళ్ళని కన్విన్స్ చేయంటే దేవుడు పిలిచినే పోదు. అందులో మేము ఏం చెప్తామే ఏడ్చే వాళ్ళంటే మేము చెప్తామే ధారాళంగా ఏడిండ. ఎందుకు ఏడ్చారు? వాళ్ళని పిలిచి మీ వల్ల ఉండబడిలో ఏడ్చారు అంటే వాళ్ళు పోడిస్తేంటి ఏడిగంట మీ వల్ల వాళ్ళు అంట ఉండబడిలేండి ఏడి. వాళ్ళు హ్యాపీగా తృప్తిగా పోయిండారు. ఓడమే తృప్తి లేంటే పోనే ముడిదు. సూసైడ్ చేస్తుంటే మట్టున్నా ఆమె పోముడుతుంది. ఇయర్కగా ఏదో ఇటు నడిచి ఓ యాక్సిడెంటో ఏదో ఇటు నడిచి వాళ్ళు పోయింటే వాళ్ళని తృప్తి చేయకుండా దేవుడు వాళ్ళని ఎత్తనే ముడిదు. వాళ్ళని కన్విన్స్ చేసి మీరు కూడా అడుగుతారు ఏమింట మేమంతా ఉంటాము ఎట్లా మన ఆయనకు పోయిందుకు మనసు వచ్చును ఆ మరి దేవుడు మాట్లాడు. దేవుడు వాళ్ళని కన్విన్స్ చేయండి పిలిచినే పోము. వాళ్ళని కాదు ఓరైతే మెసేజ్ వాళ్ళని కన్విన్స్ చేయండి వాళ్ళని పిలిచిన పోము.
ఏమిటి ఇప్పుడు కేൾవి చెప్పండి అడగండి. వాళ్ళ దేవుడు ఆడదంట వాళ్ళ వాటి ఉండి చూపిస్తుందంట. అది అమ్మరి లేదు వేరే వద్ద చెప్తుందనే వెలాట పోతే యాక్సిడెంట్ అయిపోయి ఇంట్లోనే ఉండని చెప్తారంట ఇంట్లో ఫ్యాన్ పడిపోతుంది